నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనది. ఏదైనా కోల్పోవడానికి క్షణం పట్టదు. దాన్ని తిరిగి సాధించాలంటే దశాబ్దమైన చాలకపోవచ్చు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 12 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం రాత్రి 10:39 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:28 తిథి షష్ఠి మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 1:38 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము వనిజ మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి విష్టి. రాత్రి 1:19 వరకు, తదుపరి భవ. యోగము వర్యానం ఉదయం 10:52 వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:25 నుండి 5:52 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:57 నుండి 4:25 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:19 నుండి 5:06 వరకు. వర్జ్యం రాత్రి 9:36 నుండి 11:07 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 5:25 నుండి 6:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:25 వరకు. అక్టోబర్ 12 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 2:21 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైనది. ఉదయం 10:52 నుండి మొదలయ్యే పరిగయోగము, మధ్యాహ్నం 2:21 నుండి మొదలయ్యే విష్టీకరణము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరత్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట,
పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శిబి చక్రవర్తిని పరీక్షించడానికి అగ్నిహోత్రుడు పావురము అవతారము ఎత్తారు. ఈరోజు ప్రశ్న. శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు ఏ పక్షి రూపం ఎత్తారు? కాకి, గ్రద్ద, డేగ, పావురం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, గతం నుండి వేధిస్తున్న ఒక సమస్య పరిష్కరించుకుంటారు. వృషభ రాశి, సోదరుడు సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి, కొంతకాలంగా ముభావంగా ఉన్న కొందరు తిరిగి మీకు సహకరిస్తారు. కర్కాటక రాశి, భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. సింహరాశి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు వేసి కొన్ని విజయాలు అందుకుంటారు. కన్య రాశి, బంధువర్గం నుంచి అనుకూల సమాచారం అందుతుంది. తులారాశి, స్థిరాస్తులపై నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. వృశ్చిక రాశి, ఆర్థిక విషయాలు కొంత మందగించిన అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి, భార్యాభర్తల మధ్య వివాదాలు కాస్త తొలగుతాయి. మకర రాశి, వృధా ఖర్చులు మీద పడి సతమతమవుతాయి. పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తారు. కుంభరాశి, యుక్తితో బంధువులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. మీనరాశి, మరుగున పడిన మీలోని మంచితనం ఇన్నాళ్లకు గుర్తిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.